హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. సో ఫైనల్లీ ఇవాళ ఫంక్షన్ అనమాట ఇంట్లో. సో ఇక్కడ వంట వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు ఇంట్లోనే ప్రిపేర్ చేపిస్తున్నారనమాట. వంట వాళ్ళని పెట్టి క్యాటరింగ్ అలా ఏం చెప్పలేదు. అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే ఆల్టర్నేట్గా డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ అయితే బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేస్తున్నారనమాట. 2 డేస్ నుండి ఫంక్షన్కి వెళ్తున్నాం, ఫంక్షన్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాం ఇలా చెప్తూనే ఉన్నాను. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. సో ఈ వీడియో అంతా కూడాను ఫంక్షన్కి సంబంధించిన వ్లాగ్ అనమాట. సో గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి. ఎండ్ వర్క్ చూసాక మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. అన్నిటికంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదంటే మన వీడియోస్ వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మా ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ అనమాట. ఇంకా శ్రీమంతం అంటే మెయిన్ మనకు ఉండాల్సింది పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు. సో తనకి నలుగు పెట్టి తన్ని బ్లెస్ చేయడానికి కావాల్సినవన్నీ కూడా ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకుంటున్నారనమాట. సో ఒక దాంట్లో కుంకుమ నింపేసుకొని ఇంకొక దాంట్లో గంధం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నారు. ఇంకా అవన్నీ కూడా ఇది చూపిస్తాను వీడియోలో. ఇంకా ఫైనల్ అయితే నేనైతే ఇంకా రెడీ అయిపోయాను. సో ఎలా ఉంది నా లుక్? సింపుల్గా రెడీ అయ్యాను అనమాట. శారీ అనుకున్నాను కానీ పాపను పట్టుకొని ఈ ఎండలకి చాలా కష్టం అయిపోతుంది. నాకు మా పాపకి ఇద్దరికి కష్టంగా ఉంటుంది. సో అందుకని చెప్పి సింపుల్గా అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ఇయర్ రింగ్స్ అయితే హెవీగా పెట్టుకున్నాను. మనకి నెక్ పీసెస్ సింపుల్గా ఉన్న ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అనమాట. అండ్ సింపుల్గా ఒక చేతికి బ్యాంగిల్ అండ్ ఇంకొక చేతికి అయితే వాచ్ వేసేసుకున్నా. సో ఇది మా ఫైనల్ లుక్. మా ధృవంత్ అయితే వచ్చేసారు. సో ధృవంత్కి ఏదో కథలు చెప్తున్నాను అనమాట. సో బ్యాంగిల్ వేసుకోమని, హోమ అందరూ వేసుకున్నారు కదా నువ్వు కూడా వేసుకో అని. ఇవి అబ్బాయిలు వేసుకునే కడియాలన్నమాట. వద్దని అన్నీ లాగి పక్కన పెడుతుంటే ఇంకా ఏదో చెప్తూ కథలన్నీ చెప్పి ఫైనల్ అయితే మా ధృవంత్ చేతులకు కూడా కడియాలు అయితే వేసేసాను అనమాట. ఇదిగో మా లిటిల్ ప్రిన్సెస్. మా హోమ చూడండి సింపుల్గా ఎంత క్యూట్గా ఎలా రెడీ అయిపోయిందో. వచ్చిన రిలేటివ్స్ అందరి దగ్గరికి బాగా నవ్వుకుంటూ వెళ్తుందనమాట. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంత సైలెంట్గా ఉంది, ఎంత బాగా అందరి దగ్గరికి వస్తుంది, అసలు ఏడవట్లేదు అంటున్నారనమాట. సో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పిల్లలకి హెవీగా వేసేసి వాళ్ళకి చిరాగ్గా ఉండకూడదు మెయిన్ థింగ్. సో నేను అదే ఫస్ట్ థింగ్ చేసి ఇలా సింపుల్గా కాటన్ డ్రెస్ అయితే వేసాను అనమాట. ఇంకా తనకి జ్యువెలరీ కూడా ఏం వేయలేదు. యాక్చువల్లీ చైన్ తెచ్చాను, బట్ ఈ ఎండకి కొంచెం స్వెట్టింగ్ అలా వచ్చి పాపకు కొంచెం మెడ దగ్గర కొంచెం ఇచ్చిగా ఉంటుందేమో అని చెప్పి ఇంకా చైన్ కూడా వేయలేదన్నమాట. ఇంకా హ్యాండ్స్కి అయితే బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్ బ్రేస్లెట్స్ అయితే డైలీ వేస్తూ ఉంటా. సో అది తన కంఫర్ట్గానే ఉంటుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా మా హోమాన్ అయితే రెడీ చేశాను ఇవాళ. సింపుల్గా అని కాదు, ఇంట్లో ఎలా ఉంటుందో అలానే పెట్టేశామన్నమాట. సో అప్పుడైతే తను ఫ్రీగా ఉంటుంది, నార్మల్గా డైలీ ఉన్నట్టే ఉంటుంది. ఏదో ఫంక్షన్ అని చెప్పి గాడిగా రెడీ చేసేసి ఏదేదో వేసేసామనుకోండి తనకి కొత్తగా ఉంటుంది, గోల చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా ధృవంత్ అయితే ఇక్కడ ఈ ప్లేట్స్ అన్నీ చూసి అన్నీ తినాలంటున్నారు. ఈ ప్లేట్స్ అన్నీ ఏంటి అంటే శ్రీమంతం కదా, సో అన్నీ ముందర ప్లేట్లు పెడతాం కదా. సో మా వదిన వాళ్ళు అమ్మ వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఇంకా 1 by 1 అన్నీ తీసుకెళ్తున్నారు. మా ధృతిని అయితే ఎక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను. సరే తనకి ఎక్కడైనా ఒక చిన్న క్లిప్ అయినా క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అసలు దొరకట్లేదనమాట. సో ఫ్రెండ్స్ అందరితో గ్యాదర్ అయ్యి ఆడుకుంటూ ఉంది. అస్సలు ఫోటో తీసుకుందాం, వీడియో తీసుకుందాం అంటే కూడా రావట్లేదనమాట. సో తన పిక్ అన్న అట్లీస్ట్ ఉంటే వీడియోలో ఎక్కడో చోట యాడ్ చేస్తాను. ఇంకా శ్రీమంతం అయితే స్టార్ట్ అవబోతుంది. ఇంకా అందుకోసం ఇంకా ఆ ప్లేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ముందర స్టేజ్ మీద పెడతాం కదా. సో అందుకని అన్నీ 1 by 1 అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడ మా మమ్మీ, మా పెద్దమ్మ అండ్ అక్క అనమాట. ఈ వీడియో ఎండింగ్లో అయితే టోటల్ నా అవుట్ఫిట్, జ్యువెలరీ అన్నీ కూడా క్లియర్గా అయితే ఒక చిన్న షార్ట్ లాగా తీసి నేనైతే యాడ్ చేశాను. సో ఫస్ట్లో ఏంటి అంటే అంత క్లియర్గా కనిపించలేదని చెప్పి ఎండింగ్లో యాడ్ చేశాను. ఇంకా మా పాప డ్రెస్ డీటెయిల్స్ ఏంటి అంటే ఏజియోలో తీసుకున్నాం అనమాట. ప్యూర్ కాటన్ ఫ్రాక్ అనమాట. ఇంకా అయితే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది శ్రీమంతం. ఇంకా కొంచెం ఫోటోషూట్ అనమాట. ఇంకా ఫంక్షన్ అయిపోయాక ఎట్లో తను టైర్డ్ అయిపోతుంది అక్కడ చాలాసేపు కూర్చొని ఆ ఎండకి. సో అందుకని చెప్పి మళ్ళీ ఫొటోస్ తీయడానికి కుదరదని చెప్పి ఫోటోగ్రాఫర్స్ ముందే కొన్ని ఫొటోస్ అయితే తీయేశారు. ఒక చిన్న ఫోటోషూట్ అనమాట. సో గాయస్ ఇదే అండి మా ఇంట్లో జరుగుతున్న శ్రీమంతం ఫంక్షన్. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా నా అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇది శారీ నేను అయితే డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్నా. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. ఇప్పుడు వీడియోలో చూడడానికి ఎలా ఉందో డైరెక్ట్గా చూడడానికి అంతే బ్రైట్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ డ్రెస్లో కొన్ని ఫొటోస్, వీడియోస్, ఫొటోస్, రీల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. ఇన్స్టా డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.